జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? కీచకుని భీముడు చంపేశాడు, చిత్రవధ చేసి చంపేశాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు కీచకుని భీముడు ఎలా చంపాడు? అసలు ఒక మాంసపు ముద్దను చేసినట్టుగా చేసేసాడంటే కడుపులోకి కాళ్ళు చేతులు తల పెట్టేసి ఒక మాంసపు ముద్దను చేసినట్టు చేసేసాడు. చేసిన తర్వాత ఇంకా ద్రౌపదికి చెప్పాల్సిన మాటలు చెప్పేసి తర్వాత తాను వంటశాల వైపు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భీముడు ఇంకా వంటశాల వైపు వెళ్ళిపోయాడు, అయిపోయింది, కాస్త సమయం అయిపోయింది అనుకున్న తర్వాత ద్రౌపది ఏం చేస్తుందంటే అక్కడి నుంచి నర్తనశాల నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి భటుల్ని పిలిచి వాళ్ళతో ఇలా అంటది, నిన్న రాత్రి నా భర్తలు వచ్చారు, నా భర్తలు ఆ కీచకుని చంపేశారు, కావాలంటే వాడి శవం లోపట ఉంది, చూసుకోండి అంటారు. అనగానే అందరూ వెళ్ళి లోపల చూస్తారు. చూడగానే అసలు అది అప్పటి వరకు ఏ శవాన్ని కూడా వాళ్ళు అలా చూడలేదు. అమ్మో, ఆ శివాన్ని చూసి గుండెలు ఆగిపోతాయి కొంతమందివి, అంత భీకరంగా ఉంటుంది అది. దాంతో ఈ కీచకుడికి 105 మంది తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళని ఉపకీచకులు అంటారు. ఈ ఉపకీచకులు అన్న శవాన్ని చూసి అసలు కొందరు పడిపోతారు, కొందరు అసలు చూడలేక అక్కడే వాంతులు చేసుకుంటుంటారు, కొందరు బయటికి ఏడుస్తూ దీర్ఘాలు చూస్తారు, ఇంకొందరు అక్కడే ఏడుస్తూ అన్న శవం మీద పడి ఏడుస్తుంటారు. అసలు నాన్న రచ్చ జరుగుతుంటుంది అక్కడ. అసలు ఈ విషయం తెలిసి సుదేష్ణాదేవి ఏడుస్తుంటుంది. విరాటరాజుకు తెలిసిపోయి అయ్యో అసలు ఈ రాజ్యానికి బలమే సింహబలుడే, అలాంటి కీచకుడే చనిపోతే ఏంటి పరిస్థితి అని ఆయన ఆలోచిస్తుంటాడు. అసలు అక్కడ రాజమందిరంలో మొత్తము శోకము, ఎందరు వైపు ఏడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు. మరోవైపు ఈ సైరేంద్రి కీచకుని చంపడానికే పుట్టినట్టుంది, ఎక్కడి నుంచో వచ్చిందో ఈ మాయలాడి తెలియదు, కానీ ఇక్కడ మన కీచకుడి ప్రాణాలు తీసింది అని కొందరు అనుకుంటుంటారు. ఇంకొందరు ఏమనుకుంటుంటారంటే అయినా పరాయివాడి పెళ్ళాన్ని కోరుకుంటే ఇలాంటి చావు కాకుండా ఇంకెలాంటి చావు వస్తుందని కొందరు మాట్లాడుకుంటుంటారు. కొందరేమో ద్రౌపదిని తిట్టిపోస్తూ ఉంటారు, కొందరు వచ్చేసి అసలు వీడికి కావాల్సిందే మంచి శాస్తి జరిగింది అనుకుంటారు, కొందరేమో ద్రౌపది మాట వింటేనే భయపడిపోతుంటారు, అమ్మో ఆమె భర్తలు అంత బలవంతులా, అయితే ఆమెతో జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా రాజమందిరంలో ఎవరికి నచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ ద్రౌపది అతిపెద్ద తప్పు ఏం చేస్తుందంటే ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండేది, కానీ ఏం చేస్తుందంటే అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి ఒక గోడ చాటు నుంచి చూస్తుంటుంది. ఆ ఉపకీచకులు ఏం చేస్తున్నారు, అసలు ఆ రాజమందిరంలో ఏం జరుగుతుంది అంటే ఆ క్యూరియాసిటీ ఆమె తట్టుకోలేక అలా చూస్తూ ఉంటుంది అనమాట, చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటని. ఇలా తొంగి చూస్తున్నటువంటి ద్రౌపదిని ఒక ఉపకీచకుడు చూస్తాడు. చూడగానే అరే దీనివల్లేరా ఇదంతా జరిగింది, ఇంకా ఈ నంగనాచి ఇక్కడే నిల్చొని మనం అందరం ఏడుస్తుంటే వేడుక చూసినట్టు చూస్తుంది చూడు, అసలు దీన్ని ఎందుకురా మనం వదిలిపెట్టాలి, దీన్ని మన అన్న చితి మీదనే కాల్చేద్దాము, ఎలాగో మన అన్న దీన్ని కోరుకున్నాడు, ఆయన ఎలాగో అనుభవించలేకపోయాడు, కనీసం ఇలా అయినా ఆయన కోరిక తీరుతుందని చెప్పేసి ద్రౌపది 2 చేతులు వెనక్కి కట్టేసి ఆ ఏదైతే శవం ముద్ద ఉందో దానికి కట్టేస్తారు ద్రౌపదిని. ఈ విషయాలు మనకు సాధారణంగా ఎక్కడ ఏ సినిమాల్లో సీరియల్లో చూపించారు. నిజానికి ద్రౌపదికి జరిగిన అవమానాలు అయితే అన్నీ ఇన్ని కావు. సీతాదేవికి ఇన్ని అవమానాలు ఎక్కడ జరగలేదు, ద్రౌపదికి జరిగిన అవమానం అయితే ఇంకా అది దారుణం. అసలు ద్రౌపది ఆ మాంసపు ముద్ద ఆ కళేబరానికి కట్టేసిన తర్వాత ఆ వాసన భరించలేకపోతుంటుంది. ఇలాంటి నీచుడు కళేబరానిక నన్ను కట్టేశారని చెప్పేసి గింజుకుంటూ ఉంటుంది. అసలు విపరీతంగా ఏడ్చేస్తుంటుంది, ఇంత కష్టం నాకేంటి, ఒక నీచుడి శరీరానికి, ఒక నీచుడి శవానికి నన్ను కట్టేసే అంత దీనస్థితికి నేను వెళ్ళిపోయానా, రోజు రోజుకి ఏంటి నా పరిస్థితి ఇంత దిగజారుతుంది అని చెప్పేసి గట్టిగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయోద్బల అని పిలుస్తుంటుంది. ఈ పేర్లు తెలుసు కదా, ఇవి పాండవులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళకి పెట్టినటువంటి పేర్లు. గట్టిగా అరుస్తుంటుంది. ఈ మాటలు వల్లుడి చెవిలో పడతాయి, అంటే భీముడి చెవిలో పడతాయి. సరే ఇంతకున్నారా మీరు అని చెప్పేసి వీళ్ళ సంగతి చెప్పాలనుకుంటాడు. అయితే అప్పటికే ఏంటంటే ఈ ఉపకీచకులు ఈ ద్రౌపదిని కీచకుడి శవానికి కట్టడానికంటే ముందు అతడి దగ్గరికి వెళ్తారు, విరాటుడి దగ్గరికి వెళ్ళి మరి రాజు ఆజ్ఞ కూడా తీసుకోవాలి కదా, రాజు దగ్గరికి వెళ్ళి మేము దీన్ని కూడా మా అన్నతో పాటు దహనం చేయాలనుకుంటున్నామంటే ఇంకా విరాటరాజు వద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎవ్వరు వినే పరిస్థితిలో ఉండరని చెప్పేసి ఇక మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోండి అంటారు. దానితో శ్మశానానికి రావడానికి అందరూ జంకుతుంటారు, ఎందుకంటే ఈ ద్రౌపది అంటే ఈ సైరేంద్రి భర్తలు ఇంత గొప్ప వాళ్ళని తెలుసు, ఆమెను కట్టేసి తీసుకెళ్తున్నారు, అమ్మో వాళ్ళు వస్తే ఏమవుతుందో అని చెప్పేసి చాలామంది అసలు శ్మశానం దగ్గరికి రారు.
భయపడి అక్కడే రాజమందిరాల్లోనే ఉండిపోతారు. విరాటుడు వీళ్ళు కూడా ఇంకెవరు రారు. ఇంకా అంత మాంసపు ముద్దలు అయిన తర్వాత ఇంకా మనం చేసేది ఏముంది, మీరే చేయించండి ఆ కార్యక్రమాలంటే వీళ్ళు ఉపకీచకులు ఉన్నారు కదా, వీళ్ళు తన శవానికి ద్రౌపదిని కట్టేసి మోసుకొని పాడ మీద మోసుకొని వెళ్తుంటే ఈమె గట్టి గట్టిగా అరుస్తుంటుంది కదా. ఈ విషయం భీముడి చెవిలో పడిందని చెప్పాను కదా. భీముడు ఏం చేస్తాడు, తన మొహం ఏమి కనిపించకుండా ఒక పెద్ద మహావృక్షాన్ని తీసుకొని వీళ్ళ మీదకి ఉరికొస్తుంటాడు. అసలు అల్లంత దూరంలోనే అతన్ని చూసి అతని ఆకారాన్ని చూసి అబ్బో అని చెప్పేసి సగం మంది పారిపోతుంటారు, కొంతమంది చెట్లెక్కేస్తుంటారు, కొంతమంది అసలు ఎటు నలుదిక్కులా పరిగెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరిని కూడా భీముడు వదలడు. ఒక్కొక్క ఉపకీచకుని పట్టుకొని వాడిని చంపుతాడు కదా. అసలు ఎవడి శవం ఎవడిది, ఎవడి కాలు ఎవడిది అని తెలియకుండా ముక్కలు ముక్కలుగా చేసేసి అప్పుడు వచ్చి మళ్ళీ ద్రౌపది కట్లు విప్పి, ఇంకా నువ్వు ఇలా బయట తిరగడం మంచిది కాదు, నువ్వు వెంటనే సుదేష్ణాదేవి అంతఃపురానికి వెళ్ళిపో అని చెప్తాడు. వెళ్ళగానే ఆమె వెళ్తుంటే అసలు అక్కడ ఆమె నడుచుకుంటూ వెళ్తుంటుంది కదా, రాజమార్గంలో కాదు కదా, ప్రజల మధ్యలోంచి వెళ్తుంటే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా అనుకుంటారు. ఆమెను చూస్తేనే భయపడి కొంతమంది వెళ్ళిపోతుంటారు. అమ్మో ఎక్కడిది వచ్చిందో ఏమో, మన రాజ్యాన్ని అంతా సర్వనాశనం చేసేలాగా ఉంది అని చెప్పేసి కొందరు అనుకుంటుంటారు. ఇంకొందరేమో ఇంతటి మహాపతివ్రతగా ఇన్ని కష్టాలు వచ్చాయి, అసలు నిజంగా ఈమె సైరేంద్రేనా, అసలు ఈమెను చూస్తే అలా అనిపించట్లేదు ఇలా. అంటే ఏదైతే అజ్ఞాతవాసం ఇక్కడ మనం గమనించాల్సింది, అజ్ఞాతవాసం ఇప్పటివరకు గుట్టుగా జరిగింది, ఎవ్వరికీ తెలియలేదు అక్కడ ఉన్న విషయం. కానీ ఇప్పుడు ఒకరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే అజ్ఞాతవాసానికి సంబంధించి బయటపడే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. అంటే ద్రౌపది భీముడు చేసిన తప్పిదం కారణంగా అజ్ఞాతవాసం బయటపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ రాజ్యంలో ఇప్పుడు మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా మెల్లగా వచ్చేసి ఆమె సుదేష్ణాదేవి మందిరానికి వస్తుంది. అప్పటికే సుదేష్ణాదేవి విపరీతమైన కోపంలో ఉంటుంది. ఈమె వల్ల నా తమ్ముడు చనిపోయాడు, నేను ఈమెను నా పరిచారికగా చేర్చుకోవడానికి ముందే అనుకున్నాను, ఇంతటి అందగత్త రాజ్యంలో ఉంటే ఎట్లాగో మగాళ్ళు ఊరుకోరు, ఈమె మీద మనసు పడతారు, దీనివల్ల సమస్యలు వస్తాయి అనుకున్నా, కానీ ఇది చెప్పిన నంగనాచి మాటలు నమ్మానని చెప్పేసి దాంతో సుదేష్ణాదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇంకెట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మన రాజ్యంలో ఉండనీయకూడదు, ద్రౌపదిని వెళ్ళగొట్టి తీరాల్సిందే, అంటే సైరేంద్రిగా ఉన్నటువంటి మాలిని వెళ్ళగొట్టాల్సిందే అనుకుంటారు. మరి సుదేష్ణాదేవి వెళ్ళగొట్టాలి అనుకున్న తర్వాత కూడా ద్రౌపది అక్కడ ఎలా ఉండగలిగింది? తనకి ఇంత కష్టం వచ్చినా ఒక భీముడు తప్ప మిగిలిన నలుగురు పాండవులు ఎవ్వరూ కూడా కలగజేసుకోలేదు. వాళ్ళ మీద ఇప్పుడు ద్రౌపది విపరీతమైనటువంటి కోపంతో ఉంది. వాళ్ళతో ఏం మాట్లాడుతుంది, ముఖ్యంగా అర్జునుని ద్రౌపది దెప్పి పొడుస్తుంది, మామూలుగా దెప్పి పొడచదు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.